మనందరికీ తండ్రియు, మన రక్షకుడును, మన ప్రియ ప్రభువగు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికి కూడా మరి ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. దేవుని యొక్క మరి ఈ శిలువ అనేది అదృశ్యముగా మరుగుపరిచారు ఆ పరలోకపు తండ్రి. మరి 44 సంవత్సరాలు మరి నాకు కూడా అదృశ్యముగా ఉన్న ఆ శిలువ మరి ఆ తర్వాత మరి ఒక్కసారిగా ఆ ప్రభువు యొక్క క్రీస్తు నామమును పిలిచిన తర్వాత అది దృశ్యంలోనికి వచ్చింది. అంటే దీనివలన రక్షింపబడ్డాను, దీనివలన మరి ఒక జీవ మార్గం ఉంది, దీనివలన ఒక శాశ్వత రాజ్యమునకు మరి ప్రయాణం ఉంది, అందులో మరి ఒక విశ్వాసముతోటి నిలిస్తే సమస్తము కూడా సాధ్యము అనేది. అలాగనే మరి ప్రతి ఒక్క అవిధేయతకు, ప్రతి ఒక్క పాపమునకు, ప్రతి ఒక్క తలంపునకు ఈ లోకములో మనము దృశ్యము అని నమ్మకముతోటి పెట్టిన ప్రతిదానికి కూడా ఆయన కొట్టివేసి ఆయన రక్తముతోటి ఆయన శ్రమతోటి మరి మనందరికీ కూడా అదృశ్యమైన శాశ్వత రాజ్యానికి ఒక ప్రయాణములోనికి పిలిచారని ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి. మరి ఎందుకంటే ఈ లోకంలోని మరి అదృశ్యమైన వాటి మీద కన్నా మనము దృశ్యమైన వాటి మీద మనము మరి దృష్టి సారించుతూ ఉంటాం. ఎందుకంటే అదొక మాయ, అది ఒక తెర. మరి ఆ తెరను తీసింది ఏదంటే ఆ క్రీస్తు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు మరి చిట్ట చివరిగా ఆయన యొక్క ఆత్మను తన సంపూర్ణ సమర్పణ అనే తన విధేయతలో మరి ఎప్పుడైతే ఆ పరలోకపు తండ్రికి అప్పగించారో ఆ తెర అనే ఆ దృశ్యము అనేది చినిగిపోయిందంట. కాబట్టి ఎవరమైతే ఇప్పుడు క్రీస్తునందు మరి ఆయన్ని నమ్ముకొనిచున్నామో మనందరికీ కూడా ఆ తెర, ఈ లోకం అనే దృశ్యము, వాటిలో ఉన్న నిమిత్తమనే ఆ ఆశల మీద కాక ఆ పరలోకం అనే ఆ శాశ్వతమైన ఆ అదృశ్యమైన రాజ్యమునకు వారసులము, సాక్షులము అనేది తెలుస్తుంది. అవునండి. కాబట్టి మరి శిలువ సాదృశ్యము, మర్మమై ఉన్న శిలువ సాదృశ్యము, మనందరికీ కూడా అదృశ్యమై ఉన్న శిలువ సాదృశ్యాన్ని ఆ పరలోకపు తండ్రి ఇచ్చి మనందరినీ కూడా మరి ఆ అదృశ్యమైన తన లోకంలోనికి సాక్షులుగా పిలిచి మరి నూతనంగా ప్రతిరోజు కూడా మనల్ని బలపరుస్తూ పడిపోతున్న బలహీనత, చులకనలు, ఎన్నో విధములుగా మరి శ్రమలు, అనారోగ్యాలు కానీ ఏవి వచ్చినా కూడా మనందరినీ కూడా అధైర్యపరచకుండా మరి ఆయన నిత్య నూతన పరుచుకుంటూ మనల్ని మరి నిత్యమైన ఆయన రాజ్యంలోనికి బలపరుస్తున్న తండ్రిని బట్టి ఎంతోమంది దేవుని స్తుతిస్తున్నారండి. మరి క్రొత్త సంవత్సరం వస్తూ ఉంది. మరి మనం అందరం కూడా మరి అనువైన సంవత్సరం అనగా మరి అందులో ఒక ఆశతోటే ఇంకా ఏదైనా జరుగుతుంది అన్న ఆశతోటే మనం మరి ఒక నిరీక్షణలోనికి వెళతామన్నమాట. ఈ ఆశలోని నిరీక్షణ ఎప్పుడు కూడా మనల్ని ఓడిపోనివ్వదంటండి. ఎందుకంటే క్రీస్తునందున్న ఆయన యొక్క ఆ సమర్పణ మనల్ని ఎప్పుడు కూడా మరి నిలబెడుతూనే ఉంటుందంట. మరి ఈరోజు మరి వాక్యం 2వ కొరింథీయుల్లో మరి 4వ అధ్యాయంలో చూడండి 17-18 ఏమని ఉంటుందంటే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. అవును కదండి. ఎన్నిసార్లు చులకనైనా కూడా, ఎందుకంటే ఎవరైనా ఏమైనా అనుకుంటూ ఉంటారంటే, ఏముంది ఇన్ని సంవత్సరాలు నమ్మాను అంటున్నావు, ఏముంది ఏదో పిలుపు అంటావు, ఇంకేదో చెబుతావు అని అంటూ ఉన్నప్పుడు, అంటే ఏమున్నది అని వారికి చెప్పటానికి ప్రభువా ఏముంది అనే దాంట్లో నేను చులకన పడ్డాను అనుకో దేవా, నీ యందు నమ్మకం సన్నగిలుతుంది. కాబట్టి నేను తండ్రి నీ అదృశ్యమైన నీ పిలుపులోని నీ చిత్తమైన నా జన్మ కారకమైన అందులోని ఆ నీ యొక్క నిరీక్షణ, నీ పెట్టుబడైన నీ రక్తము, నీ శ్రమను దేవా నేను నమ్మకుండా ఉంచే ప్రతి ఒక్క చులకాన్ని కొట్టివేసే మళ్ళా
ఆ విశ్వాసమును, బలపరిచే విశ్వాసమును అంతకంతకు హెచ్చుగా నాకు ఇవ్వయ్యా. ఎందుకంటే ఎన్నోసార్లు సాతాను శోధన మనల్ని కృంగతీస్తూ ఉంటుంది. నువ్వు వ్యర్థము, నువ్వు పనికిరాని దానివి, నువ్వు పనికిరాని వాడవు, నువ్వు ఈ లోకంలో ఎందుకు పనికిరావు, చచ్చిపోరాదా, ఇదిగో ఈ సంవత్సరం అంతా కష్టపడ్డావు, ఏమొచ్చింది, నువ్వు అనుకున్న దాంట్లో ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏమనుకుంటూ ఉంటారు, నువ్వు పెట్టిన శ్రమంతట్లో నీకేమొచ్చింది అంటూ ఉంటారు అని మనల్ని ఈ నింద అనే దాంట్లో ఎంత భయం ఉంటుందండి. ఆ చులక ఆ శ్రమ, మనం పడుతున్న శ్రమలో ఆ అదృశ్యమైన దేవుని చిత్తంలో మనం పిలువబడ్డామన్న దాంట్లో ఎంత నమ్మకము, ఎంత శక్తి ఉంటుందో. ఒకరి ఈ లోకంలో నిమిత్త మాత్రమైన ఈ చులకన మాటల్లో మనం ఎంతగా పడిపోతూ ఉంటామండి కదా. మరి వాటన్నిటిలో పడిపోతూ ఉంటే ఎంత గాయమవుతూ ఉంటుందండి, ఎంత బలహీనం అవుతూ ఉంటాం. కానీ ప్రభువు మనల్ని పడిపోనివ్వడండి. ప్రభువు మనల్ని నిర్మాణాత్మకంగా ఆ అదృశ్యమైన ఆయన లోకంలోనికి పిలుచుకున్న తండ్రి మనల్ని పడిపోనిస్తారండి. గొప్ప సాక్షులంగా పిలువబడ్డాం కాబట్టి ఈ లోకంలోని నిమిత్త మాత్రమైన ఈ చులకనైన ఈ వాటిని మనం లెక్కించకుండా మహిమ కలిగిన భారమైన ఆ నిత్యమైన మహిమ భారముని మనం మోయటానికే మనము మరి శ్రమ పడదామండి. ఎందుకంటే మన ప్రభువు మరి మనందరినీ కూడా ఆయన యొక్క శ్రమ, ఆయన యొక్క భారమైన ఆ శిలువను లాగటములో తన యొక్క శరీరము, తన ఆత్మను, తన యొక్క రక్తమును మనకు అర్పణగా ఇచ్చిన ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మనది ఎంత, నాదెంత. ఎందుకంటే ఆ పరలోకపు నుంచి ఈ లోకమునకు దిగి వచ్చిన నువ్వు పడిన శ్రమలో దేవా మేమెంత అని అనుకున్నప్పుడు మన శ్రమ మనకు చులకన అనిపించదు, అవునా అండి. కాబట్టి మరి ఈ క్రొత్త సంవత్సరము అనేది మనల్ని ఇంకా కూడా దేవా నీ యందు నాయనా ప్రభువా ఇంకా నిరీక్షణలోనికి, ఇంకా కూడా తండ్రి ప్రభువా నీ మహిమ భారమును మోయటంలోనికి అయ్యా శక్తిని మాకు దయచేయి తండ్రి ప్రభువా. ఎందుకంటే ఈ లోకంలోని మనమైతే అదృశ్యమైన వాటిని ప్రమాణంగా తీసుకొని ఉన్నాము. కానీ ఈ లోకము అనే దాంట్లో ఏముంటుందండి, దృశ్యమైన వాటి మీద నమ్మకం ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా లోకస్తులు వేటిని నమ్ముతారంటే దృశ్యమైన వాటినే నమ్ముతూ ఉంటారు. ఒక డబ్బు కానీ, ఒక అధికారం కానీ, ఒక అంతస్తులు కానీ, ఏదైనా కూడా బంగారం కానీ, వజ్రాలు కానీ, మేడలు కానీ, ఏదైనా కూడా వారి ఆలోచన అంతా కూడా ఆ దృశ్యమైన వాటి మీద ఉంటాయి. అందువలన వారికి మన శ్రమ ఎట్లా ఉంటుందంటే చులకనగా ఉండొచ్చు. కానీ మనకు తెలుసు మనము అదృశ్యమైన దేవుని రాజ్యానికి వారసులముగా, సాక్షులముగా ఎంచబడ్డాము. కాబట్టి మన చులకన అని మనం అనుకునే దాంట్లో ఆయన ఒక మహిమను దాచుంచారు. కాబట్టి మన చులకన ఎప్పటికీ కూడా అది మనకు శ్రమ అనుకోవద్దండి. ఒక మహిమకు మనము కష్టపడుతున్నామని, దానికోసము క్రీస్తు పడిన ఆ కష్టంలో మనది ఎంతో చిన్నది అని అనుకున్నప్పుడు మనం ఇంకా శక్తిపడి ఇంకా కూడా గొప్ప కార్యాలు చేయటానికి మనల్ని ప్రేరేపిస్తున్నారండి. అది ఆయన యొక్క మరి పరిశుద్ధాత్మ యొక్క శక్తి. కాబట్టి మరి ప్రభు మనం అందరికి కూడా విజ్ఞాపన చేసేది ఏంటంటే ఈ లోకంలోని చులకను బట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి. ఈ లోకంలోని దృశ్యమైన వాటి మీద ఎక్కువగా నిలకడ ఉంచకండి. ఎందుకంటే అవి మనల్ని లోపభూయక్తముగా, అంటే మనల్ని ఆ అదృశ్యమైన దానికి మనల్ని సన్నగిల్ల చేస్తాయి. కాబట్టి లోకములోని దృశ్యము అనే ఆ తెర అనే దాంట్లో మనము వీగిపోకుండా ఆ తెర చించిన క్రీస్తు శిలువ, ఆయన ఆ మహిమ కోసము ఆయన తన శ్రమలో మనందరినీ రక్షించిన ఆ భారములో ఆయన మనందరినీ కూడా తన యొక్క ఆయన అదృశ్యమైన లోకమునకు సిద్ధపరిచారని మనమందరం కూడా మరి బలపడుతూ మనము దేని మీద అంటండి, దృశ్యమైన అనిత్యము అనే దృష్టిలో మనము ఎప్పుడు కూడా మన కాన్సన్ట్రేషన్, మన దృష్టినంతా ఉంచుకొనుచు మనము వేటి మీద అండి మన కాన్సన్ట్రేషను, అదృశ్యమైనవి నిత్యములు అనే దాంట్లో మనము లోకమునకు మాదిరిగా పిలుచుకున్న క్రీస్తును మరి మహిమపరిచేవారముగా మరి నిత్యము కూడా
ఆ ప్రయాణంలో అలవకుండా పరిగెడుతూనే ఉండాలి. కాబట్టి మరి సిద్ధపాటైన మనస్సును మనము కలిగించుకొనుచు మరి నూతనమైన ఇంకొక సంవత్సరము అని అంటూ ఉంటే ఈ నూతనమైన సంవత్సరము కంటే కూడా మేము నూతనమైన ఆ అదృశ్యమైన ఆ రాజ్యం కోసము మేము ప్రయత్నిస్తున్నాము అనేది ఈ లోకములోని దృశ్యములో ఉంటూ దృశ్యమే నిమిత్తము అని అనుకుంటూ దృశ్యమైనవే లోకం అనుకునే వారికి మాదిరిగా మన ప్రయాణం ఉండాలి. అవునా? కాబట్టి మరి ప్రభువు మనందరినీ కూడా ఇంకా బలపరచాలని ఆయన సంఘాలనన్నిటినీ ఆయన పిలుచుకున్న సంఘ కాపర్లను ఆయన ఈ లోకములో ఎక్కడ అదృశ్యముగా ఆయన ఇంకా మరుగై ఉన్నారో మరి వారందరినీ కూడా మరి బలపరచాలని ఒక్కసారి ఆయన రాజ్యంలోనికి మనమందరం కూడా రూపాంతరం పొందేటప్పుడు నువ్వు చేసినది నువ్వు మనందరూ చేసిన కార్యములన్నీ కూడా ప్రభువు మహిమార్థమే కదా అని చెప్పి మనమందరం కూడా ధన్యులముగా ప్రభువు ముందు నిలబడే రోజు మరి ఆ నూతన రాజ్యము కోసము ఇంకా మిగులు ఆసక్తితోటి మరి ప్రయాసపడదామని కోరుకొనుచు మరి మీ అందరికి కూడా మరి ప్రభు యొక్క ఆశీస్సులు, ప్రభు యొక్క ఆయన నిర్మలమైన ఆయన హృదయము మీకు తోడుగా, ఆయన కృప నిత్యము మీకు తోడుగా నిత్యానందముగా కృప అనేది ఆనందముగా తీసుకుందామండి అని కోరుకొనుచు మరి ప్రియమార సెలవు తీసుకొంచు మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు మీ రచిత.